ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినీతి నామినే. నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाञ्चलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं दस्य सेवस्य तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा माता जी. हरे कृष्णा श्रीकांति माता जी దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. మాతాజీ బాగున్నారా? సారీ ప్రభుజీ, లేట్ అయింది కొంచెం. పర్లేదు మాతాజీ, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం, నో ప్రాబ్లం. ఓకే మాతాజీ, శ్లోకము 12th శ్లోకము ఇవాళ చెప్తారా మాతాజీ? తస్య సంజనయన్ హర్షం, అదేగా ప్రభుజీ? అదే మాతాజీ, కరెక్ట్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. వెరీ నైస్ మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. తస్సు సంజయను హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినోదచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. వెరీ గుడ్ మాతాజీ, మంచి ఎఫర్ట్ చేస్తున్నారు మీరు, మంచి ప్రయత్నం చేస్తున్నారు. యు ఆర్ ఏబుల్ టు డూ వెరీ వెల్. కొద్దిగా ఇంకా ప్రయత్నం చేయండి, ఒకసారి 2-3 సార్లు వింటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. వెరీ నైస్ వెరీ నైస్. ఓకే మాతాజీ. వేణుశ్రీ మాతాజీ, 11th and 12th. హరి బోల్ మాతాజీ. తస్య సంజయన్ హర్ష కురువిద పితామహం సింహనాదం వినోదోచ్యం శంఖం దద్మౌ ప్రతాపవాన్. అవును మాతాజీ. ఓకే, వెరీ నైస్. తస్య సంజయనయం హర్షం కురు వృద్ధా పితామహః సింహనాదం వినద్యోశ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, కురువృద్ధుడు మహోన్నతమైన పురుషుడైనటువంటి భీష్మ పితామహుడు సింహంలా గర్జించాడు అంటున్నాడు. ఏమిటి? తస్య సంజయనం హర్షం కురువృద్ధ పితామహ. కురువులు అందరిలో కూడా వృద్ధుడైనటువంటి వాడు పితామహుడు అంటే తాత, ముత్తాత. అటువంటి పితామహుడు అయినటువంటి ఎవరు అంటే భీష్మదేవుడు సింహనాదం చేశాడు. సింహనాదం అంటే గర్జించాడనమాట. ఇప్పుడులా కాదు, అప్పుడు అసలు ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే పిల్లలు ఎలా జడుసుకుంటారో అలాగా అప్పుడు అలాంటి వాయిస్ ఉండేది వాళ్ళకి. సో అలాగా సింహనాదం చేశాడు అతను. అంటే నాట్ ఓన్లీ శంఖం, ఇంకా శంఖం పూరించలేదు, శంఖం పూరించడానికి ముందే సింహంలాగా గర్జించాడు. అంటే తన శౌర్యాన్ని, తన ప్రతాపాన్ని, నేనున్నాను అనేటువంటిది ఆయన గర్జించాడు. ఎందుకంటే దుర్యోధనుడు చెప్తున్నాడు, అటువైపు వాళ్ళు ఉన్నారు, ఇటువైపు వీళ్ళున్నారు, మీరున్నారని. కానీ నేనున్నాను అని అతనికి ఆశ్వాసన ఇచ్చేలాగా సింహనాదాన్ని చేశాడు భీష్మదేవుడు.
తర్వాత తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ దుర్యోధనునికి హర్షాన్ని కలిగించాడు. అంటే సేనాధిపతి కదా అతను. సో నేనున్నాను, భయపడొద్దు, యుద్ధంలో మనము నీకు నేను తోడుగా ఉంటాను, సో యుద్ధాన్ని మనం గెలుద్దాము అనేటువంటి ఉద్దేశముతో శంఖాన్ని పూరించాడు అని దీనికి అర్థం అన్నమాట. తస్య సంజయనై హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోశ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్ అనేటువంటిది. సో వెరీ నైస్ మాతాజీ, వీఆర్ మేకింగ్ గుడ్ ఎఫర్ట్స్. కంటిన్యూ చేయండి, అలాగే రోజు ప్రాక్టీస్ చేద్దాము శ్లోకాలు. కృష్ణుని ప్రేమకి పాత్రులం అవుదాం, కృష్ణుని కృపకి పాత్రులు అవుదాం. ఓకే, సో ప్రభా మాతాజీ ఇంకా రాలేదు, మేబీ షీస్ టైడ్ అప్. హరే కృష్ణ ఉత్తమాంగి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? ఓకే మాతాజీ, మనం స్టార్ట్ చేద్దాము. ఎక్కడున్నాం మనము? 42nd శ్లోకం, దట్ ఈస్ ది సమరీ జిస్ట్. సో జస్ట్ బ్రీఫ్ చేస్తారా నిన్న వరకు మనం ఏం డిస్కస్ చేసామనేది? తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత అనేటువంటిది డిస్కస్ చేశాం నిన్న మొన్న చేస్తూ వస్తున్నాం. సమరీ, దిస్ ఈస్ కాల్డ్ ది సమరీ ఆర్ కంక్లూజన్ ఆఫ్ 4th చాప్టర్. భగవద్గీతలో 4వ చాప్టర్లో జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేటువంటి దాంట్లో దీన్నే జ్ఞానయోగం అని కూడా అంటున్నారు. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు అంటే సనాతన యోగము గురించి చెప్తూ వస్తున్నాడు. సహజంగా మానవులు 2 రకాలైనటువంటి యోగాలు చేస్తారు. దాన్నే నిత్య కర్మలు అంటారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని. నిత్య కర్మలు మనం రోజు చేసేటువంటివి. నైమిత్తికం అంటే యు మస్ట్ డూ ఇట్. నైమిత్తికము నిమిత్త కర్మలు నైమిత్య కర్మలు అంటారు. సో ఈ యోగ విధానం ఏం చేశాడు భగవంతుడు అంటే ఇవి చెప్తున్నాడు 2 విధాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఏమిటి, మనం భౌతిక సంపాదన గురించి. భౌతిక సంపాదన అంటే ఉదర పోషణం, అంటే మన దేహాన్ని పోషించుకోవడానికి చేసేటువంటి పనులు. అవి ప్రతి ఒక్క జీవి కూడా చేస్తుంది, అది మనం కూడా చేస్తున్నాము ఒకటి. కానీ మిగతా జీవులకి మనకి డిఫరెన్స్ ఉన్నది. ఏమిటి? జ్ఞానం అనేటువంటిది భగవంతుడు మనకి ఇచ్చాడు, ఆ జ్ఞానము. సో ఆ జ్ఞానముతో మనం దేనికి ఇచ్చాడు భగవంతుడు అంటే తన గురించి తెలుసుకోవడానికి. అటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చినందువలన ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని భగవంతుని యొక్క గుణాలని, భగవంతుని యొక్క లీలల్ని, భగవంతుని రూపాన్ని, భగవంతుని నామాన్ని తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి అంటే బికాజ్ ఈ జన్మ మనకి లాస్ట్ జన్మ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ జనన మరణ చక్రంలో మనం రాకూడదని ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు. నువ్వు మళ్ళీ రిటర్న్ బ్యాక్ హోమ్. భగవంతుడు ప్రభుపాదుల వారు ఒక పుస్తకం రాశారు, బ్యాక్ టు గాడ్ హెడ్ అని. బ్యాక్ టు గాడ్ హెడ్, గాడ్స్ అందరికీ హెడ్ ఎవరు? శ్రీకృష్ణుడు. సో బ్యాక్ టు హిమ్, మనం గోలోక ధామానికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా వస్తుంది అది, మ్యాగజైన్ ఇస్కాన్లో ఉన్నది. సో ఆయన స్టార్ట్ చేశారు ఆ మ్యాగజైన్. సో అందరూ ఆ మానవుల గురి ఏమిటి అంటే వీ షుడ్ గో బ్యాక్. ఎప్పుడు హౌ వీ కెన్ గో బ్యాక్ అంటే వెన్ వీ ప్లీజ్ అవర్ మాస్టర్. సో మన మాస్టర్ని మనం ప్లీజ్ చేసినప్పుడు మనం వెళ్తాం. అది ఏ విధంగా చేస్తున్నామంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా. ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ 2 రకాలు ఏమిటి? ఒకటి భౌతిక కర్మలు, ఇంకొకటి ఆధ్యాత్మిక కర్మలు. సో ఆధ్యాత్మిక కర్మల్లో కూడా మరి 2 ఉన్నాయి. ఏమిటి? ఒకటి ఆత్మ గురించి తెలుసుకోవడము, 2 పరమాత్మ గురించి తెలుసుకోవడము. ఎందుకండి ఇవి తెలుసుకోవాలి? ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఎవరు? వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పరమాత్మ. భగవంతుడు తన కణకణాల నుంచి మనల్ని సృష్టించాడు. ఎలాగా అంటే ఈ డెలిగేటెడ్ టు బ్రహ్మదేవుడి నుంచి తర్వాత మిగతా మానసపుత్రులు తర్వాత సనక సనాదులు, తర్వాత రుద్రుడు, అలాగే స్వయంభూవమును శతరూపాదేవి నుంచి పుత్ర సంతతి అనేటువంటిది మిథున యోగం ద్వారా, మిథున క్రియ ద్వారా మన లోకాలకి మనము జన్మించామన్నమాట. సో అంటే బేసికలీ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్
శ్రీకృష్ణ. సో అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకున్నప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే జన్మ జన్మల నుంచి మనము ఆర్జించినటువంటి పాపకర్మల ద్వారా అజ్ఞానం అనేటువంటిది మన ఆత్మని కప్పివేసింది. ఇప్పుడు మనం చూడండి, ఇంట్లో మనం రోజు దేవుడికి దీపారాధన చేస్తాము. సో రోజు ఆ దీపాలని మనము పొద్దున్నే పూజ చేసే ముందు కడిగి శుభ్రపరిచి మళ్ళీ అందులో వత్తి పెట్టి మళ్ళీ నూనె వేసి మళ్ళీ వెలిగిస్తాం దీపాలు. కానీ కొంతమంది మనం చూస్తుంటాము రోజు కడగరు. ఎంతోమంది నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది ఇంట్లో జస్ట్ మార్నింగ్ ఏం చేస్తారు, అలాగే ఆ దీపం దాని మీదే నూనె వేసేసి అదే వత్తి ఉంటుంది, దాన్నే వెలిగించేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, అలా వెలిగి 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 ఏమవుతుంది, మనం టెంపుల్స్లో కూడా చూస్తుంటాం. కొన్ని టెంపుల్స్లో అదేమిటి అలాగే నూనె వేస్తూనే పోతుంటారు, కానీ అది ఆర్పకుండా. అది దివ్యజ్యోతి, దానికి ఎక్సెప్షన్ ఉంది అది. కానీ మనం నిత్యారాధన చేసే దాంట్లో ఏం చేయాలంటే దీపాలని కడగాలి, శుభ్రంగా ఉండాలి. ఎలాగైతే మనం దేహాన్ని శుభ్రపరుచుకుని మనసుని శుభ్రపరుచుకుని ఆ మనసులో ఉన్నటువంటి పుష్పం, అహింస ప్రథమో పుష్పం ఇంద్రియ నిగ్రహం అన్నాడు భగవంతుడు. అంటే అహింస ఆ పుష్పాలని మనం భగవంతునికి అర్పిస్తున్నాం. ఎప్పుడు దేహాన్ని శుద్ధిపరచుకుంటాం. దేహం శుద్ధి చేయడం ద్వారా మనస్సు కూడా శుద్ధమవుతుంది. అలాగే భగవంతుని పూజా మందిరం శుభ్రం చేస్తాము. భగవంతునికి అర్పించేటివన్నీ కూడా శుభ్రంగా క్లీన్గా ఉండాలని చెప్పి చేస్తాము. ఒకవేళ చేయలేదనుకోండి, దీపాలు అలాగే అంటిస్తున్నాము. అది ఏమవుతుంది, ఆ దీపాలకి వెలిగి 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 ఒక నల్లటి దాని మీద తుప్పు పట్టినలాగా అయిపోతుంది అది. అప్పుడు ఏమవుతుంది, అది వదలదు, ఎంత చేసినా వదలదు. సో దానికి ఏం చేయాలి, మనం ఒక యాసిడ్ వేయడము ఇంకొకటి వేయడము దాన్ని చేసి కడిగి పెడతాము కదా. సో అప్పుడు ఏమవుతుంది, చక్కగా వెలుగుతుంది. అలాగే మన ఆత్మ మీద కూడా పేరుకుని పోయిందనమాట జన్మ జన్మల అర్జితమైనటువంటి పాపకర్మాల ఫలితాలు. సో దాన్ని కడగాలి. ఎలా కడుగుతుంది, ఆ యాసిడ్ అనేటువంటిది ఏమిటంటే కృష్ణ భావనామృతము, భగవంతుని నామము. సో అది కడిగినప్పుడు స్వచ్ఛంగా ఇట్ కెన్ గెట్ కనెక్టెడ్. సో తుప్పు పట్టిన ఇనుము ఎలాగైతే మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేయదో, మ్యాగ్నెట్కి అంటుకోదో, అలాగే మనకి తుప్పు పట్టినటువంటి ఆత్మ భగవంతుని వైపు తిరగదు. కాబట్టి మనము ప్రయత్నం చేస్తే మనము భగవంతుడు సహకరిస్తాడు అనేటువంటిది. సో రెండు, ఆత్మ గురించి తెలుసుకోవాలి, పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలి ఏం చెప్పాడు. సరే, ఇంకొకటి మరి భౌతిక కర్మలు ఎలాగా ఆధ్యాత్మికం వైపు తిప్పవచ్చు అంటే, బికాస్ ఎవ్రీథింగ్ వై డూ ఈజ్ బిలాంగింగ్ టు కృష్ణ. ఎందుకంటే ఆయనే ఈ మన కర్మలు అన్నిటికీ అనుభవించేటువంటి వాడు, ఫలాలన్నీ అతనికి చెందేటువంటిది అని మనం తెలుసుకున్నాం. సో ఈ ఆధ్యాత్మిక కర్మలు అవ్వాలి, భౌతిక కర్మలు మనం చేసేటువంటి నిత్య కర్మలు అంటే అవి భగవంతునే తలుచుకుంటూ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ కర్మ ఏమవుతుంది, దివ్యం అయిపోతుంది. ఎందుకు, ఫలితాన్ని మనం ఆశించడం లేదు. సో కొంతమంది అంటుంటారు ఇంట్లో, రోజు నేనే పూజ చేయాలి, రోజు నేనే కడగాలి, రోజు నేనే శుభ్రపరచాలి, ఎవరు పట్టించుకోరు అని కొంతమంది అంటూ విసుక్కుంటూ పూజ చేస్తుంటారు కొంతమంది. అంటే ఏమైంది, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సదా అవకాశాన్ని మనము అలాగా చేస్తున్నాము, కానీ మనస్సు పూర్తిగా చేయడం లేదు. భగవంతుడు అందరికీ ఇటువంటి అవకాశం ఇవ్వడు, కొంతమందికే ఇస్తాడు. అది కష్టమని మనం భావించకూడదు. సో అలాగే మనం చేస్తున్నటువంటి ఏ పని అయినా కూడా కష్టమని భావించకూడదు. చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతునికి. పరిపరి కెలసవు మహాపూజ అన్నాడు. పరిపరి కెలస అంటే చేసిన ఏ పని అయినా కూడా అందులో వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. సో భగవంతునికే చెందుతుంది అంటాడనమాట. సో ఆ కర్మలు గనక భగవంతునికి అర్పిస్తే ఇంకా దెర్ ఈజ్ నథింగ్ దట్ వీ నీడ్ టు అచీవ్, బికాస్ ఎవ్రీడే మనము భగవంతునికి అతి సన్నిహితంగా ఉంటాము అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత నిన్న ఏం డిస్కస్ చేశాము, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఎప్పుడు వస్తుంది, భగవంతుని వైపు తిరిగినప్పుడు. కాబట్టి ఇందులో మనం ఏం చేశాము, ఒకటి శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినటువంటి సత్యము భగవద్గీతలో ఉన్నది, అది యథాతథంగా అనుసరించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఎందుకు అంటే భగవద్గీత అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎనీ రిలీజియన్, ఇట్ ఈస్ జస్ట్ అవర్ డ్యూటీ టు డూ అండ్ లీడ్ ఏ వెరీ గుడ్ లైఫ్ అని చెప్పాడనమాట. దాన్ని కూడా అర్థం చేసుకున్నటువంటి వాడు మూర్ఖులలో మూర్ఖుడు, అంటే మూర్ఖాగ్రేసరుడు అంటారు అతన్ని. ఎందుకంటే అతనికి ఇంప్రూవ్ అవ్వాలనేటువంటి కోరిక లేదు. సో ఎలాగంటే అంటే జంతువులాగా
ప్రవర్తిస్తూ ఉంటాడు. నిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాము. ఎలాగా అంటే ఇప్పుడు డిస్కస్ చేశారు. భగవద్గీత, భాగవతం అనేటువంటిది, రామాయణ, మహాభారతాలు అనేటువంటిది, ఇతిహాసాలన్నీ కూడా ఇవి మానవాళికి ఉద్ధారం గురించి చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అనుసరించాలి అని చెప్పేసి ఇప్పుడు మనకి ఈవెన్ అన్ని ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా అన్ని స్కూల్స్లో ఈ భగవద్గీత అనేటువంటిది ప్రవేశపెడుతున్నారు. సో దట్ పీపుల్ విల్ గెట్ రివైవ్డ్ అండ్ దే కెన్ రీచ్ కృష్ణ ఎర్లీ. చిన్నప్పుడు వేసినటువంటి బీజమే పెద్ద చెట్టుగా మొలకలెత్తుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇది శ్రీకృష్ణ భావనామృతంలో చిన్న చిన్న పిల్లలు ఎలాగా భగవద్గీతని కంఠస్థం చేసేస్తున్నారు. 700 శ్లోకాలు అనర్గళంగా ఎక్కడ పడితే ఏ చాప్టర్లో ఏ శ్లోకం చెప్తే ఆ శ్లోకము నంబరు చాప్టర్తో పాటు చెప్పేస్తున్నారు. సో అంటే అలాంటి విద్య చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఇప్పుడు ఎస్పెషలీ మన హిందూ ధర్మం, సనాతన ధర్మము గురించి ఇవి తెలుసుకోవాలి అని చెప్పాడు, మనకి డిస్కస్ చేశాము. సో శ్రద్ధాహీనుడు మరియు భగవానుచే ప్రసాదింపబడినటువంటి స్వల్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేస్తున్నాము. ఎందుకు అంటే మానవ జన్మ అతి దుర్భరము, అది తెలుసుకుని బ్రతుకు అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే ఏమవుతుంది? వీ విల్ బికమ్ అన్ అనిమల్. సో భగవంతుడు ఎటువంటి వాడు అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని మనం అనుకున్నాం. సో ఎందుకు? సత్ అంటే ఎటర్నల్, హీఈస్ దేర్ ఆల్వేస్. సత్ చిత్, చిత్ అంటే చైతన్యము, నాలెడ్జ్. ఆనంద స్వరూపము, ఆనందం కూడా భగవంతుడు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. ఎప్పుడు మన కంట్రోల్లో ఏదైనా అన్నీ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇంటికి పెద్దవాడు ఏం చేస్తాడు? అన్నీ అతని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, ఇట్ కెన్ బి హస్బెండ్ ఆర్ ఇట్ కెన్ బి వైఫ్, బికాస్ దే ఆర్ ఏబుల్ టు రన్ ద హౌస్ వెరీ ఎఫెక్టివ్లీ. అలాగే ఈ ప్రపంచం అనేటువంటి ఈ ఇంటిని భగవంతుడు తన అధీనంలో పెట్టుకుని చక్కగా పరిపాలిస్తున్నాడు. ఆయన అందరికీ డెలిగేట్ చేసేశారు. ఎవరు? అందుకే చూడండి ప్రకృతిలో ఇప్పుడు చూడండి, మానవుడు ఒక్కడే 9 గంటలకి, 10 గంటలకి, 11 గంటలకి లేస్తారు. కానీ ప్రకృతిలో మీరు ఏ జీవినైనా చూడండి, 3:30, 4, 5 గంటలకి పక్షులు చిలిపిలి రావాలతో వెళ్ళిపోతాయి ఇంటి నుంచి. ఆ రైతులు ఏం చేస్తారు? పొద్దున్నే లేస్తారు, లేకుంటే వాళ్ళకి అవ్వదు. దుక్కి దున్నడం కానీ అవన్నీ కుదరదు. సో సూర్యుడు కరెక్ట్ టైంకి ఉదయిస్తున్నాడు, కరెక్ట్ టైంకి అస్తమిస్తున్నాడు. చంద్రుడు అంతే, నక్షత్రాలు అంతే. ప్రకృతి సీజన్స్ ఎలాగొస్తున్నాయి? ఎవరు చెప్పారు? ఇప్పుడు సమ్మర్ ఉండాలి, ఇప్పుడు రైనీ సీజన్ ఉండాలి, వింటర్ ఉండాలని ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. ఆయా దిక్పాలకులు వాళ్ళ పనులని సక్రమంగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మానవుల గురించి ఉద్దేశించారు. ఎందుకు? కలియుగం వస్తున్నది. కలియుగంలో మానవులు అసలు ఏ పని చెయ్యరు, బద్ధకస్తులు, ఆయుష్ కూడా తక్కువ, బుద్ధి తక్కువ. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుని ఆచరించమని భగవంతుడు మన మీద అతి కరుణతో ఈ భగవద్గీతని వినిపించాడు అర్జునుని ద్వారా. సో కాబట్టి ఇది మనం తప్పనిసరిగా చెయ్యాలి. ఇది ఎవరైతే నిజ తత్వమును, భగవంతుని తత్వమును, భగవంతుని జ్ఞానాన్ని గ్రహించలేనివాడు మూర్ఖాగ్రేసరుడు అని నిన్న వరకు మనము డిస్కస్ చేశాము. తర్వాత మనము వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు కూడా డిస్కస్ చేశాము. ఏమిటి అంటే బ్రహ్మచర్యము, తర్వాత ఏమిటి? బ్రహ్మయజ్ఞము. 5 రకాల యజ్ఞాల గురించి డిస్కస్ చేశాము. ఏమిటి? బ్రహ్మయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, తర్వాత ఇంకొకటి ఏమిటి? జ్ఞానయజ్ఞము. ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేస్తున్నాం, జ్ఞానయజ్ఞం. సో ఇవన్నీ చేయడం వలన మనకి మానవ జన్మ కృతార్థం అవుతుంది అని చెప్పాడు. సో వివిధ రకాల యజ్ఞాలు ఉన్నాయి. పరబ్రహ్మ ఉపాసన ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా. బ్రహ్మచర్యం అంటే నాట్ జస్ట్ విద్యార్థులు, ఈవెన్ కుటుంబస్తులు కూడా, గృహస్థులు కూడా బ్రహ్మచర్యం, ఏకపత్ని వ్రతము, అది బ్రహ్మచర్యం కిందే వస్తుంది. రామచంద్రుడు మనకి ఆదర్శంగా నిలిపి చూపించాడు. మరి కృష్ణుడు ఎందుకు చేయలేదండి అని వెంటనే క్వశ్చన్ వచ్చేస్తుంది. కృష్ణుడు ఎందుకు చేయలేదంటే వాళ్ళని ఉద్ధరించడానికి. ఆ 16,108 మంది గోపికలను ఉద్ధరించడానికి నరకాసురుడి నుంచి విడిపించాడు. కృష్ణుడు తన చిటికెన వేల మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మరి మనం చేయగలమా? అటువంటి మహాత్మను మనం చేయలేము. అగ్నిని తనే నోటిలోకి తీసుకున్నాడు, ఎందుకంటే భగవంతుని నోటి నుంచి అగ్ని వచ్చింది. అలాగే తన తండ్రిని వరుణుడు, తన తండ్రి అయినటువంటి నందుడు పొద్దున్న అయిపోయింది అనుకుని 2:30 గంటలకి వెళ్ళి యమునా నదిలో స్నానం చేయడానికి వెళ్తే వరుణుడు అతన్ని లాక్కెళ్ళిపోయాడు.
ఎందుకు? మామూలుగా 3:30 తర్వాతనే బ్రహ్మై ముహూర్తము. ఆ టైంలో దేవతలు వచ్చి స్నానాలు ఆచరిస్తుంటారు. మనం అక్కడికి వెళ్ళకూడదు. సో అలాగే అవి దాన్ని అతిక్రమించాడు కాబట్టి నందుడు అంటే తెలియకుండా వెళ్ళిపోయాడు. అతన్ని తీసుకొచ్చాడు. అలాగే మన సాందీపని ఆ ముని కుమారుణ్ణి యమదేవుడి నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాడు. ఇలాగా ఘటనా సమర్థుడు భగవంతుడు. సో అందుకే మనము అతన్ని అను అనుకరించకూడదు, అనుసరించాలి. భగవంతుడు చెప్పిన దాన్ని మనం బికాస్ వీఆర్ ఇన్కేపబుల్. కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడు అవి మనం పాటించి చూపించాలి. సో రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది చెయ్యాలి. నియమిత గృహస్థ జీవనము. నియమితము అంటే ఇప్పుడు చెప్పాం, వీతరాగ భయక్రోధ, రాగము ద్వేషము అనురాగము లేకుండా ఉండదు. ఎందుకు ఇంత చెప్తున్నామండి అంటే దిస్ ఈజ్ ద కంక్లూజన్ పార్ట్. ఈ చాప్టర్లో ఈ కంక్లూజన్ పార్ట్ అన్నీ ఒక్క దగ్గరే పెట్టారు కాబట్టి అన్నీ ఇప్పుడు మనము మననం చేసుకుంటున్నాం. ఇవన్నీ మనము మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినప్పుడు ఇది మర్చిపోకూడదు. సో వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు కీప్ రివైజింగ్. ఎందుకంటే ఒక్కసారి చదివితే మన మెదడులోకి ఎక్కదు. మళ్ళీ చదువుతూ ఉంటే అది బ్రెయిన్లో ఇంప్రింట్ అయిపోతుంది. ఎప్పటికీ మరవం అన్నమాట. సో అందుకే మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం ఇది. సో నియమిత గృహస్థ జీవనము అంటే నీడ్స్, ఏదైతే నీడ్స్ ఉందో దాన్ని తప్పకుండా ఫుల్ఫిల్ చేసుకోవాలి. దాన్నే నియమితం, కంట్రోల్డ్ లివింగ్ అంటారు. అంటే మితాహారము మిత వ్యవహారము అన్నాడు. యోగములో మనకి హోమియోపతిలో చెప్తారు ఇది. మిత ఆహారము మిత వ్యవహారము. మిత ఆహారం అంటే ఏమిటి? సాత్విక ఆహారము. అతి కారంగా తీసుకున్నాము, విపరీతమైనటువంటి కారము కొంతమందికి అలవాటు ఉంటుంది, దానివల్ల యాసిడిటీ పెరిగిపోతుంది. కొంతమంది తీపి తింటూనే ఉంటారు, దానివల్ల ఆర్గన్స్ వీక్ అయిపోతాయి. కొంతమంది ఏం చేస్తారు, అతి పుల్లనివి తింటుంటారు. కొంతమందికి ఏమిటంటే మిగిలినది పారేయడానికి ఇష్టం ఉండదు, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు 3 రోజులు 4 రోజులు 5 రోజులు వారము. అదే ఇప్పుడు మనం చూస్తుంటాం ఇంట్లో దోసపిండి పెట్టేస్తారు, అది 1 2 3 అలాగా దానికి మళ్ళీ యాడ్ చేసి ఇంక్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. దీస్ ఆర్ ఆల్ నాట్ హెల్దీ హ్యాబిట్స్. అది ఎందుకు చెప్తున్నాం డిస్కషన్ అంటే బికాస్ వీ హ్యావ్ టు కీప్ అవర్ బాడీ వెరీ హెల్దీ. దేహాన్ని చక్కగా ఉంచుకుంటేనే సాధనకి ఉపయోగపడుతుంది. అది లేకపోతే ఏమవుతుంది, అది దేహాన్ని కుంటుపరుస్తుంది, మన సాధన కుంటుపడుతుంది. కాబట్టి సో నియమిత గృహస్థ జీవనము ఎంత కావాలో అంతే చెప్తారు. యాక్చువల్గా శాస్త్రంలో ఏం చెప్పారంటే వండినటువంటి వంట 3 అవర్స్ లోపు తినేయాలి. 3 అవర్స్ దాటిందంటే అది మనం తినకూడదని చెప్తారు. అటువంటిది మనం ఏం చేస్తున్నాము? ప్రభుజీ ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీరు అడగవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. వీ హ్యావ్ టు డూ దట్. ఎందుకంటే అన్నిసార్లు మనం చేసుకుంటే, అంటే రోజుకి 2 సార్లు, ఒక్కసారి చేయడమే కష్టమండి, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ప్రయత్నం చేద్దాం. ఫ్రెష్గా తినాలి. ఫ్రెష్గా తినందువలన మన ఆహారం మన దేహానికి అంటుతుంది, ప్లస్ మన జీవితం కూడా మన ఆరోగ్యంగా ఉంటాము. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు చివరి వరకు. కొంతమంది చూస్తున్నాం 100 years. మొన్న తిరుమలకి ఒక ఆవిడ వెళ్ళింది, 116 సంవత్సరాల ఆవిడ, ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది. ఆవిడ మొత్తం స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళింది. 116 సంవత్సరాలు ఆవిడకి. ఎక్కుకుంటూ వెళితే మన చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది అలాగ వెళుతుంది ఆవిడ అని చెప్తే, వెంటనే ఆయన ఫోన్ చేసి టీటీడీ వాళ్ళకి చెప్పారు, ఆవిడకి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆవిడ ఎక్కడున్నదో ఆవిడని తీసుకెళ్ళి ప్రత్యేక దర్శనం ఇచ్చి ఆవిడకి శాలువా కప్పి లడ్డు ప్రసాదాలన్నీ ఇచ్చి ఆవిడని సత్కరించారు. మరి చూడండి 116 years ఆవిడ జన్మ ధన్యమైపోయింది అని ఆవిడ చెప్తుందన్నమాట. నిజంగానే. సో ఎందుకు? నియమితమైనటువంటి ఆహారము, నియమితమైనటువంటి అలవాట్లు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైనటువంటి ఈ అరిషడ్ వర్గాల నుంచి దూరంగా ఉండాలి. లేకపోతే అవి మనల్ని తినేస్తుంది. కోపం అనేటువంటిది చాలా డేంజరస్. కామము, డిజైర్, దే ఆర్ ఆల్ లైక్ ఫైర్ దట్ ఈస్ బర్నింగ్ ఇన్సైడ్ అస్. సో ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి ఆ 6 శత్రువులని నివారించాలి. సో ఆహార అలవాట్లు చక్కగా ఉండాలి. దానికే ఇంత డిస్కస్ చేస్తున్నాము, నియమితమైనటువంటి గృహస్థ జీవనము. సో అది నడపాలి. తర్వాత యోగం అంటే ఏమిటి? ధ్యానము. తర్వాత చేసేటువంటి ప్రతి కార్యాలు కూడా భగవంతునికి అర్పణం చేయడము. సో ఎన్నో యోగాలు ఉన్నాయి. అష్టాంగ యోగాల గురించి మనం డిస్కస్ చేశాము ఇదే చాప్టర్లో. ఏమిటి? యమ నియమ ప్రత్యాహార అవన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. ప్రాణాయామము, తర్వాత ధారణ, ఆసన, తర్వాత
ధ్యానము, తర్వాత సమాధి అనేటువంటి 8 యోగాలు మనకి ఒక్కొక్క స్టేజ్ వైజ్ మనము వెళ్ళొచ్చు. తర్వాత తపస్సు. తపస్సు అంటే కాల్చుకోవడము. తప అంటే వేడి. వేడి ఎటువంటి వేడి? ఈ వ్రతాలు చేస్తుంటాం. ఏ వ్రతమైనా చేయకున్నా అట్లీస్ట్ ఏకాదశి వ్రతం చేయండి. మనం కృష్ణ భావనామృతంలో ఉన్నటువంటి వాళ్ళము తప్పనిసరిగా ఇది వైష్ణవులము. మనం అందరూ కూడా వైష్ణవులము. అంటే ఎందుకు విష్ణువు చెప్పాడు కాబట్టి ఏమిటి? ఏకాదశి వ్రతంని ఆచరించాలి. లేదండి నేను పళ్ళు తింటాను, లేకపోతే ఇంకోటి తింటాను అంటే ఇనిషియలీ ఇట్ ఈస్ అలౌడ్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ట్రై టు కంట్రోల్. ఫలము, పాలు ఓకే కుదరనప్పుడు ఎవరికి బిట్వీన్ 8 ఇయర్స్ లోపు, 8 ఇయర్స్ తర్వాత. మిగతా వాళ్ళందరికీ ఒకరోజు భోజనం కనుక మనం మానేస్తే, తిండి మానేస్తే చూడండి మీ దేహంలో ఎంతటి చేంజ్ వస్తుంది అండ్ హౌ ఫ్రెష్ యూ విల్ బీ ఆఫ్టర్ ద నెక్స్ట్ డే. ఆహారం గురించి నెక్స్ట్ డే ద్వాదశి నాడు తపన పడతాం. ఆహారం అంత టేస్టీగా ఉంటుంది. బికాస్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో విల్ థ్యాంక్ అస్. అబ్బా ఇన్నాళ్ళకి నాకు కొద్దిగా సెలవు ఇచ్చావు. మనం రోజు వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది, కానీ డైజెస్టివ్ సిస్టమ్కి సెలవు ఉండదు. సో ఇటువంటిది తపస్సు ఒకటి భౌతిక తపస్సు, ఆధ్యాత్మిక తపస్సు, జపము చేయడము భగవంతుని గురించి, ఉపవాసము అంటే ఉండడము, అంటే దగ్గర, ఉపవాసం అంటే భగవంతుని దగ్గర ఉండడము అంటారనమాట. అది ఒక తపస్సు. తర్వాత భౌతిక సంపదల త్యాగము అంటే చాలు, ఇంకా చాలు, అర్జించింది చాలు. ఎందుకు? ఇప్పుడు వచ్చిందే మనం ఖర్చు పెట్టలేకపోతున్నాము. ఇంకా సంపాదన కొంతవరకు ఓకే, బట్ ఎక్కువైనటువంటి సంపాదనని కూడా మనం భద్రపరచుకోవడము, దాన్ని సేవ్ చేసుకోవడము చాలా కష్టము. సో అది కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి అంటున్నాడు. తర్వాత వేదాధ్యయనము అంటే పంచమ వేదం అన్నది మహాభారతము. సో అన్ని వేదాలని సారమే భగవద్గీత. సో భగవద్గీత, భాగవతం ఇవి చదువుకుంటే చాలు, వేదాధ్యయనం చేసినంత పుణ్యం మనకు వస్తుంది. తర్వాత వర్ణాశ్రమ ధర్మాలని అనుసరించాలి. ఇది చాలాసార్లు డిస్కస్ చేశాము. సో ఈ వర్ణాశ్రమాల అనుసరించడం ద్వారా ఏమవుతుంది? కృష్ణ చైతన్యము జాగృతము కాగలదు. చూడండి ఎన్ని రూల్స్, ఎన్ని రెగ్యులేషన్స్ చెప్పాడు. ఇది స్టార్టింగ్లో కనుక మనం చెప్పి డిస్కస్ చేస్తుంటే అసలు అమ్మా వద్దులేండి, మేము ఇప్పుడే హ్యాపీగా ఉన్నాము, ఇవన్నీ చేయలేమంటాం. కానీ ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. కొద్దిగా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, అలాగే 10th, తర్వాత +2, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా వెళ్తుంటాం. మనం ఫస్ట్కే ఆపేయం కదా. ఫస్ట్ స్టాండర్డ్ కష్టమండి అని స్కూల్కి పంపకుండా ఉండరు కదా తల్లిదండ్రులు. అలాగే పిల్లలు ఫస్ట్లో కష్టం ఉంటుంది, తర్వాత అదే అలవాటైన తర్వాత అదే ఇష్టమైపోతుంది. అందుకే ఇటువంటి సాధన మనం చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు మన మనసులో వచ్చి తిష్ట వేసుకుంటాడు. ఎందుకు? అటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ మన దగ్గర ఉన్నది. అటువంటి మనస్సులో ఉండాలి కృష్ణుడు. అదే కోరుకుంటాడు ఆయన. సో ఇది చెప్పారనమాట. సో ఇంతవరకు నిన్న మనము డిస్కస్ చేసాం. కృష్ణ చైతన్యము జాగృతము కాగలదు. ఇవన్నీ నియమిత కర్మలపై ఆధారపడిన యజ్ఞాలుగా పిలువబడును. నియమిత కర్మలు అంటే దే ఆర్ నియమితం అంటే ఏమిటి? కంట్రోల్డ్ వర్క్ ఆర్ నియమితము అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? గుర్తు రావట్లేదు. అంటే నియమం అంటే రూల్. సో ఇవన్నీ రూల్స్ చెప్పారు కాబట్టి ఈ కర్మలని మనం తప్పకుండా ఆచరించాలి. ఆచరించినప్పుడే మనం గోల్ అనేటువంటిది, ఆ లక్ష్య సాధనను వాంఛించువాడు భగవద్గీత యొక్క వాస్తవ విద్యార్థి కాగలడు. వీఆర్ ఆల్ లెర్నింగ్, వీఆర్ ఆల్ స్టూడెంట్స్. కాబట్టి మన లక్ష్య సాధనని మనము మన డిజైర్ ఏమిటి? నాట్ టు బి బార్న్ అగైన్, గో బ్యాక్ టు గాడ్ హెడ్. అది ఎలాగా? కర్మ చేస్తున్నాము, జ్ఞానముతో కూడినటువంటి కర్మ, అండ్ విత్ ఆ కర్మ ఫల త్యాగము, అదే సన్యాసం అంటాడు. అది మనం చేస్తున్నాము, అది చెయ్యాలి అనేటువంటిది ఇంతవరకు నిన్న మనం చదివాము. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా చదువుతాం మాతాజీ. నెక్స్ట్ చదువుతారా మాతాజీ ఎవరైనా? సో ఇంతవరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ప్రభుజీ అంటే ఇక్కడ ముందు మనం అసలు భగవంతుడు ఉన్నాడు అనే నమ్మాలి కదా ప్రభుజీ. అవును మాతాజీ. అంటే మనకి ఆ నమ్మకం కలిగినప్పుడే మనం ఆ మార్గాన్ని అనుసరిస్తాం కదా.
అవును మాతాజీ. సో ఎప్పుడు నమ్మకం కలుగుతుంది భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఎప్పుడు కలుగుతుంది మనకి? మంచి క్వశ్చన్ వేశారు. అంటే ఇప్పుడు మనం ఒక జ్ఞానాన్ని పొందుతున్నాం కదా ప్రభుజీ. అవును మాతాజీ. సో ఉన్నాడు అనే ఒక ఆలోచనతో మనం ఈ మార్గంలో ఈ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు తర్వాత అప్పుడు మనకి కంప్లీట్ గా ఆ కరెక్ట్. నమ్మకం ఇప్పుడు మనం వస్తుంది అందరూ కదా. వచ్చామంటే భగవంతుడు ఉన్నాడని నమ్మే వచ్చాం కదా. అదేనా మీ క్వశ్చన్? అంటే ఇక్కడ ముందు అసలు ఈ అన్ని అనుసరించాలంటే మన నమ్మకం అనేది ఇంపార్టెంట్ కదా అని. అవును, నమ్మకం అనేది అది ఉంటే ప్రభుజీ. ఇంపార్టెంట్. ఎప్పుడు మనం భగవంతుని వైపు నమ్మకం తిరుగుతాము? లేనప్పుడు ఏదైనా వ్యర్థం అని. అంటే నమ్మకం లేనప్పుడు మనం ఎంత జ్ఞానాన్ని రాదు. తెలుసుకున్నా వ్యర్థమే కదా. ఫస్ట్ అవును, మనకి ఆ నమ్మకం ఉండాలి అనే చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు అనేది కరెక్ట్ మాతాజీ. క్వశ్చన్ దేర్ పాయింట్ ఆర్ టూ ప్రభుజీ. థింగ్స్ హియర్. కరెక్ట్, మీరు చెప్పింది ఒక రెండు. అంటే కొంతమంది కేవలము ప్రీచింగ్ పర్పస్కే చెప్తుంటారు. అంటే విద్య వాళ్ళకి బాగా జ్ఞానం ఉంటుంది, కానీ ఆచరణ ఉండదు. అది ఎటువంటిదంటే ఒక పాములాగా అని చెప్పాడు ప్రభుపాదుల వారు చెప్పారు. అంటే పాము ఎటువంటిది? అది నోట్లో విషం ఉంటుంది, పాలని తాగితే అది కూడా విషం అయిపోతుంది. కాబట్టి కొంతమంది ధన అర్జన గురించి వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, విద్య ఇచ్చాడు, మంచి పాండిత్యాన్ని ఇచ్చాడు, మంచి గొంతు ఇచ్చాడు. సో దే ఆర్ ఏబుల్ టు యాక్చువల్లీ ఇంప్రెస్ పీపుల్. చూస్తూనే ఉన్నాము, ఒక్కొక్క భగవద్గీత భాగవత సప్తాహంలో కొన్ని లక్షలు ఫీజు తీసుకుంటారు కొంతమంది. దానికి చూడడానికి కొన్ని వేలాది మంది వెళ్తారు డబ్బులు కట్టి. కానీ అటువంటి ఆ జ్ఞానము దేని గురించి పనికిరాదు. ఎందుకు? భగవంతుని నామాన్ని, మహిమని, గుణాన్ని గానం చేసేటువంటి వాడు డబ్బుల గురించి వెళ్ళకూడదు. ఆ డబ్బులు తీసుకుని చేసేటువంటి వాడికి అది వ్యర్థము. కానీ ఇప్పుడు మనము స్కూల్స్లో వెళ్తున్నాము, అది భౌతిక విద్య. దాని గురించి ఎలాగో వాళ్ళకి శాలరీస్ ఇస్తారు, మనం ఫీజు చేస్తాము, అది బతుకు తెరువు గురించి మనం చేస్తున్నాం, దట్ ఈజ్ ఓకే. కానీ ఆధ్యాత్మిక సాధనము అటువంటి వాళ్ళ ద్వారా చేయకూడదు. వాళ్ళకి కూడా ఆ భగవంతుని ప్రాప్తి అనేటువంటిది ఉండదు. ఎందుకు? వాళ్ళు చేసిన దానికి ఫలితం ఆల్రెడీ అందిపోయింది భౌతిక సంపద ద్వారా. సో భగవంతుడు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటాడు ఒకటి. అంటే వాళ్ళకి భగవంతుడిని చెప్పిన దాంట్లో నమ్మకం లేదు. ఎందుకు? భగవంతుడు ఏం చేశాడు? ఆధ్యాత్మిక సాధనలో ద్రవ్యాన్ని మనము ఆశించకూడదు అని క్లియర్గా చెప్పారు శాస్త్రాల్లో. అది చేయడం లేదు. రెండవ కేటగిరీ ఎవరు అంటే మూర్ఖులు, అజ్ఞానులు. ఓకే, అజ్ఞానులు అంటే జ్ఞానము తెలియనటువంటి వాడు. కానీ మూర్ఖులు ఎవరు? భగవంతుడు లేడు అనేటువంటి వాడు. ఎందుకు భగవంతుడు లేడు అని వాళ్ళు ఎందుకు అంటున్నారంటే, నాకు చూపించు, నాకు ఇది ప్రూవ్ చేయి. ఎక్కడ చెప్పారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు షో ఆర్ ప్రూవ్ దట్ యు ఆర్ ది సన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫాదర్. అమ్మ చెప్పింది మనం వింటాము. సో అంతేగాని నాకు చూపించు, ప్రూవ్ చేయి అంటే డిఎన్ఏస్ మనం చేసుకుంటూ పోతే ఎక్కడి వరకు వెళ్తుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాబట్టి రెండవ కేటగిరీ వాళ్ళు మూర్ఖులు ఉంటారు. భగవంతుడు భగవద్గీతలోనే చెప్పాడు, ఎటువంటి వాళ్ళు నా దగ్గరికి వస్తారు, ఎటువంటి వాళ్ళు నా దగ్గరికి రారు అని. ఏమిటి చెప్పాడు? చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున. సుకృతి మంచి కృతుల ద్వారా నా దగ్గరికి వస్తారు. ఎటువంటి వాళ్ళు? చతుర్విధ భజంతే మాం. చతుర్విధ 4 రకాల వాళ్ళు వస్తారు. చతుర్విధ భజంతే మాం జన సుకృతి నోర్జున ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆర్తుడు అంటే కష్టాలతో ఆర్తి. ఆర్తి అంటే దీనంగా, ఇంకా నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. ఎందుకంటే అంతటి దెబ్బలు తిన్నాడు లైఫ్లో, అంతటి కష్టాలు పడ్డాడు. సో ఇంకెవరూ దాన్ని రక్షించేటట్టు వాడు లేడు. ఎలాగా? మనం చూసాము. ఏమిటి? దీనికి కర్రీ మకరీ ఉంది కదా, ఏమిటది? ఏనుగు ముసలి నోట్లో తన కాలు చిక్కుకొని పోయి అదే గజేంద్ర మోక్షం ప్రభుజీ. గజేంద్ర మోక్షం. ఎస్, వెరీ గుడ్ మాతాజీ. రావట్లేదు నోట్లోకి. సో గజేంద్ర మోక్షం ఎలాగా? తన పెళ్ళాము, పిల్లలు అంతా కొంత వందలాది మంది పరివారం ఉన్నా కూడా రక్షించలేకపోయారు. చివరికి అతనికి జ్ఞానోదయం అయింది. ఎన్నో పూర్వజన్మ సుకృతం ద్వారా భగవంతుడే ఉన్నాడు అని శ్రీహరిని వేడుకున్నది. అలాగా ఫస్ట్ కేటగిరీ ఆర్త. జిజ్ఞాసు అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆ తపన ఉన్నటువంటి వాడు. ఎగ్జాంపుల్
ధ్రువ మహారాజు భగవంతుని గురించి వెళ్ళాడు. జిజ్ఞాస ఎలాగా తెలుసుకోవాలి. ఆర్థ జిజ్ఞాసు, అర్థార్థి డబ్బులు. చాలామంది కష్టాల్లో ఉంటారు. డబ్బులు ప్రతి జీవన నిర్వహణకి డబ్బులు అవసరము ప్రతిదానికి. కాబట్టి డబ్బులు కావాలి. లోకంలో మనము కరెక్ట్గా నివసించాలి, అన్ని కోరికలు తీర్చుకోవాలి, నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే డబ్బులు అవసరము. తర్వాత జ్ఞాని, అన్నీ తెలుసు, ఇంకా తెలుసుకోవాలి భగవంతుడు ఉన్నాడని తెలిసినటువంటి వాడు. ప్లస్ ఇంకా భగవంతుని గురించి అంటే ఎంత చెప్పినా ఎంత చదివినా కూడా భగవంతుని గురించి తెలుసుకోవడము పూర్తి కాదు. లక్ష్మీదేవికే కుదరలేదు, అలాంటిది మిగతా మనవాళ్ళకి ఇంకా తెలుసుకోవాలంటే తపన. ఈ నలుగురు నా దగ్గరికి వస్తారు. ఎవరు నలుగురు? ఇంకా నలుగురు రారు అని కూడా చెప్తున్నాడు ఇంకొక శ్లోకంలో. ఏమిటి? నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత అంటున్నాడు. ఈ నలుగురు నా దగ్గరికి రారు. ఎవరు? నామాం దుష్కృతినో మూఢ, చెడ్డ కర్మలు చేసినటువంటి వాళ్ళు, మూఢులు, వాళ్ళు నా దగ్గరికి రారు. నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నర ఆధమ. ప్రపద్యంతే అంటే నన్ను సేవించరు. ఎవరు? నరులలో అధముడు. చూడండి, అనిమల్స్ చెప్పలేదు భగవంతుడు, ఎందుకంటే వాటికి జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నది మనకే. నర అధమ, నరులలో అధముడైనటువంటి వాడు అతడే మూర్ఖుడు, అజ్ఞాని. వాడు నా దగ్గరికి రాడు. ఎందుకు రారు అంటే మాయయా అపహృత జ్ఞాన, మాయతే వాళ్ళ జ్ఞానము అపహరింపబడింది అనమాట. ఎందుకు? మాయ కమ్మివేసింది వాళ్ళకి. మరి ఎంతోమంది మనం ఈ జీవితంలోనే చూస్తున్నాం. ఎందుకు రావట్లేదు? టెంపుల్స్కి ఎందుకు రారు? పుస్తకం ఎందుకు చదవరు? భగవద్గీతని ఎందుకు టచ్ చేయరు? అమ్మ వద్దులేండి, మనం అయితే ముట్టుకుంటే మనం ఎక్కడెక్కడో ఏమో చేయాల్సి వస్తుంది, చాలా రూల్స్ చెప్తారు, ఇవన్నీ మనం చేయలేండి, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా. కానీ ఇట్ ఈజ్ లైక్ ఏ టైం బాంబ్. అందరికీ అన్ని వేళలు ఒకలాగా ఉండదు. భగవంతుడు అనుగ్రహం చేసినప్పుడు కష్టాల రూపంలో అతన్ని అనుగ్రహిస్తాడు. విపరీతమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు మనం వెంకటరమణ సంకటహరణ అంటాడు. సంకటాల నుంచి దూరం చేయడానికి వెంకటరమణుడు గుర్తొస్తాడు. సో కాబట్టి మాయయా అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఆసురం నా సురం. సురులు అంటే దేవతా స్వరూపులు, అసురులు అంటే ఆపోజిట్, అంటే అసురమైనటువంటి అసుర విద్య, అసుర జ్ఞానము అంటే రాక్షస స్వభావం కలిగినటువంటి వాళ్ళు నా దగ్గరికి రారు అంటారు. కాబట్టి ఈ 2 శ్లోకాస్ భగవంతుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రావాలన్నా నా అనుగ్రహం కావాలి. నా అనుగ్రహం కావాలంటే నువ్వు సుకృతం చేసుకుని ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సుకృతం చేసుకుని ఉంటావో అప్పుడు నీకు నేను ఆ జ్ఞానాన్ని ఇస్తాను. అప్పుడు ఇంకా నువ్వు తిరిగి చూడడం అంటూ ఉండదు. ఒక్కసారి మనం భగవంతుని వైపు అడుగు వేశాము అంటే దెన్ ఇట్ బికమ్స్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ అస్ ఫార్వర్డ్. అందుకే కొద్దిగా ప్రయత్నం చేయండి. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. ఇన్నిసార్లు చెప్తున్నాడు భగవంతుడు, ఇన్ని చోట్ల చెప్తున్నాడు, నా దగ్గరికి రావయ్యా, నిన్ను ఎత్తుకుంటాను, ఎక్కడో ఉన్నావు నా దగ్గరికి